రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని 32 మంది బీఆర్ఎస్ నాయకులు రైతులపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ నల్ల జెండాలు, నల్ల దుస్తులతో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. వేములకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై అసహనం వ్యక్తం చేశారు. రైతుల కోసం పోరాడితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా మీద కేసులు పెడతా ఉన్నారు, జైళ్లలో వేస్తామంటున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 53,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నది. కేవలం 22,000 మందికే రుణమాఫీ జరిగింది. ఇంకా 30,000 మందికి రుణమాఫీ కావాలి అని చెప్పి నేను ధర్నా చేస్తే 32 మంది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ వడ్ల బోనస్ ఇయ్యవయ్యా అంటే మమ్మల్ని వడ్ల బోనస్ ఇవ్వమని అడుగుతావా అని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద కేసులు పెట్టు అని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద కేసులు పెట్టి నా మీద, మా కార్యకర్తల మీద, రైతుల మీద ఇవాళ కేసులు పెట్టి వేల్పూర్ పోలీస్ స్టేషన్కి ఇవాళ పిలిపించినారు మమ్మల్ని. నేను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నీకు సూటిగా చెప్తా ఉన్నా, ఇటువంటి నువ్వు 100 కేసులు పెట్టినా సరే మా ఇంటిక మందం కూడా ఏం కాదు. మాకు రైతులకు